నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మంగళగిరిలో టీడీపీ సభ్యత్వ నమోదును ప్రారంభించిన బాబు, మద్యం ఇసుక వ్యవహారంలో ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దని హెచ్చరిక. నాన్న ఆదేశించారు, అమ్మ 1000 సార్లు చెప్పింది, అవన్నీ కుటుంబ ఆస్తులే, నా సోదరుడు జగన్ గార్డియన్ మాత్రమే, వైఎస్ షర్మిల. ఎన్టీఆర్ మరణానికి కారకులు ఎవరో కూడా ఆహా షోలో చంద్రబాబు బాలకృష్ణ చెప్తే బాగుండేది అంటూ మాజీ మంత్రి మేరుగ నాగార్జున హాట్ కామెంట్స్. శాన్ ఫ్రాన్సిస్కోలో మంత్రి లోకేష్కు అపూర్వ స్వాగతం. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 1 వరకు అమెరికాలో మంత్రి లోకేష్ పర్యటన. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు మరోసారి పార్టీ నేతలు కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మద్యం ఇసుక వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. ఎవరైనా ఇసుక దందా చేస్తే తిరుగుబాటు చేయాలని కార్యకర్తలను సూచించారు. ఇసుక విధానంలోకి చొరబడి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని వైసీపీ కుట్ర చేస్తోందని బాబు పేర్కొన్నారు. అలాగే మద్యం కూడా ఎంఆర్పీ ధరలకే విక్రయించాలని తెలిపారు. మద్యం మొన్నటి వరకు ఏంటి నాసిరకం, ఓన్ బ్రాండ్స్, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి లాస్ట్ షాప్ వరకు వీళ్ళ మనుషులను పెట్టుకొని నాసిరకం మద్యం ఇచ్చేసి మనుషుల ప్రాణాలతో ఆడుకున్నారు, జీవితాలతో ఆడుకున్నారు, ఆర్థికంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ పాలసీ తీసుకొస్తే నిన్న మొన్న అమలు చేశాం. ఇసుక మామూలుగా మన ఊర్లో దొరికే ఇసుక అందుబాటులో లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రెండు కూడా నేను మొన్న చూస్తే వర్షాకాలం ఇసుక లేదు, స్టాక్ నదిలో ఇసుకుంది, బయట లేదు, కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. మనం వచ్చినాక ఒక ఆశ వచ్చింది, మేము కూడా బిల్డింగ్లు కట్టుకుంటామని. దాని మీద కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతూ ఉంది, కానీ ఇసు దొరికే పరిస్థితి లేదు. చాలా అవస్థలు పడ్డాం. దాంట్లో పాలసీలు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటే అన్నీ మార్చాం. నో జిఎస్టీ, నో సేంద్రేజ్. ఏ ఊర్లో ఇసుకుంటే ఎవడైనా సరే స్వేచ్ఛగా పోయి తీసుకుపోయే బాధ్యత నేను ఇచ్చాను. ట్రాక్టర్లో కానీ ఎడ్ల బండిలో కానీ ఏదైనా తీసుకోమని చెప్పాం. అవన్నీ చేసిన తర్వాత ఈరోజు చాలా వరకు నార్మల్సీకి వచ్చింది. నేను కార్యకర్తలకి, నాయకులకి, అదే మరికి ఎవరైనా స్వార్థపరులు ఉంటే వేరే వాళ్ళు కూడా మన దాంట్లో వచ్చి ఇంటర్ఫీర్ అవుతున్నారు. మొన్న నేను చూశాను, ఒక చిన్న సేంద్రేజ్ పెడితే 85 రూపాయలు సేంద్రేజ్ కట్టాలి, దానికి 15% మళ్ళీ జిఎస్టీ కట్టాలంటే 97 రూపాయలు దగ్గర కట్టాలి. 97 రూపాయలు కట్టాలి. చూస్తే ఈ ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వచ్చి 30 రూపాయలకు మేము ఇసుకిస్తామంటారు టన్. వైఎస్ రాజశేఖర రెడ్డి స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలేనని, అందులో తన 4 మనవలు మనవరాళ్లకు సమాన వాటా ఉండాలన్నది ఆయన ఆదేశమని, అమ్మ కూడా కనీసం 1000 సార్లు ఇదే విషయం చెప్పారని వారి కుమార్తె పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వ్యాపారాలకు, ఆస్తులకు తన సోదరుడు జగన్ గార్డియన్ మాత్రమేనని అన్నారు. ఆస్తులు ఎగ్గొట్టడానికే కన్న కొడుకే కేసులు పెట్టి కోర్టుకు లాగడంతో తన తల్లి విజయలక్ష్మి క్షోభకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోకవరం మండలం గుమ్మల్లదొడ్డి గ్రామంలో 4 రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నాడు. కారణం అసాగో ఇథనాల్ పరిశ్రమ వల్ల ఎంతోమంది అక్కడ గర్భిణీలైతేనేమి, చిన్నపిల్లలైతేనేమి, వృద్ధులైతేనేమి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కు గురయ్యి హాస్పిటలైజ్ అవుతున్నారు. ఇప్పటికే
దాదాపు 10 మంది అనుకుంటా చనిపోవడం జరిగింది. మరి ప్రభుత్వం ఏమీ చేయటం లేదు. ఈ ఇథనాల్ పరిశ్రమని వెంటనే మూయించాలి అని డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మారోతి శివగణేష్ గారు అండ్ హిస్ టీమ్ అక్కడ ఇప్పటికీ 4 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. 10 గ్రామాలు, చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల వాళ్ళు మా పార్టీ చేస్తున్న ఈ కార్యక్రమానికి మద్దతు పలుకుతున్నారు. ప్రజల కోసం చేస్తున్న ఈ పోరాటంలో ఎంతోమంది ప్రజలు కూడా భాగమయ్యారు. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు. ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. 4 రోజులుగా అక్కడ ఎంతోమంది నిరాహార దీక్షలు చేస్తున్నా మీ కంటికి కనపడకపోతే, మీ కలెక్టర్ కానీ మీ యంత్రాంగం కానీ ఎవరు స్పందించకపోతే, మరి అక్కడ ఈ యంత్రాంగం ఇంకా ఉందా, బతికే ఉందా, లేకపోతే బతికే ఉంటే నిద్రపోతుందా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మేమైతే మా పార్టీ నాయకులకి ఇక చాలు అని చెప్పినా వాళ్ళు అక్కడ నిరాహార దీక్ష విరమించడానికి సుముఖంగా లేరు. కానీ ఎన్టీఆర్ మరణానికి కారకులెవరో కూడా ఆహా షోలో చంద్రబాబు బాలకృష్ణ చెబితే బాగుండేదంటూ మాజీ మంత్రి మేరుగ నాగార్జున హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలను వంచించి రాజకీయాలు చేయటమే చంద్రబాబు నైజమని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయటం అనే ఆలోచనే చంద్రబాబుకు లేదని అన్నారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున శనివారం మీడియాతో మాట్లాడారు. ఒకసారి చూడండి, ఎన్నికలప్పుడు ఎలా మాట్లాడాడో, విద్యుత్ ఛార్జీల విషయంలో చంద్రబాబు మాట్లాడినటువంటి తీరు ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. 55 సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచరు. మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా. గ్రిడ్ మేనేజ్మెంట్ మాత్రం నేను కనెక్టివిటీ పెడతా, డెఫిషిట్ వస్తే సర్ప్లస్ వస్తే మేనేజ్మెంట్ నేను చేస్తా. ఎప్పుడో టెక్నాలజీకి నాంది పలికిన వ్యక్తిని ఆ టెక్నాలజీ ఉపయోగించి కరెంటు ఛార్జీలు తగ్గించిన బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 55 సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచరు. ఇది చంద్రబాబు నాయుడు గారు చాలా బహిరంగంగా ఏటీవీ వచ్చిందో కూడా చూడండి. ప్రజలను మోసం చేసినటువంటి తీరు. చంద్రబాబు గారు ఎప్పుడు అధికారంలో ఉన్న విద్యుత్ ఛార్జీల విషయంలో కానీ, విద్యుత్ రంగ విషయంలో కానీ ఇలాంటి కుట్రలే చేస్తాడు. అప్పుడు ఏపీఆర్సీని తప్పుదో పట్టించాడు. డిస్కంలో ఇంధన సర్దుబాటు ఛార్జీలు సమర్పించకుండా ఆ రోజు అడ్డుకున్నాడు. చివరికి 2015-16లో 76 యూనిట్లు వినియోగం చేస్తే రూపాయి దగ్గర దాదాపు 140.10 వచ్చేది. 2018-19 అయితే దాన్ని 197 నుంచి 197.60 పెంచాడు. అంటే దరిదాపు 41% విద్యుత్ ఛార్జీలు పెంచడానికి బాధ్యుడైనటువంటి ఈ పరిపాలన ఇదివరకు చూసాం. ఈరోజు పెట్టుబడుల లక్ష్యంగా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి చేరుకున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్కు అక్కడి తెలుగు ప్రముఖులు, టీడీపీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో మంత్రి లోకేష్కు స్వాగతం పలికేందుకు టీడీపీ ఎన్ఆర్ఐ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత తొలిసారిగా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు మంత్రి లోకేష్ అగ్రరాజ్యంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 29న లాస్ వేగస్ నగరంలో జరగనున్న ఐటీ సర్వీస్ సినర్జీ 9వ సదస్సుకు హాజరు కానున్నారు. 31న అట్లాంటాలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన అన్నా ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.
కానిస్టేబుళ్ల కుటుంబాలు రోడ్డు మీదకు రావడానికి సీఎం రేవంత్ రెడ్డి వైఖరే కారణమని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. హోంశాఖ నిర్వహిస్తున్న రేవంత్ ఫెయిల్ అవడంతోనే పోలీస్ కుటుంబాలు బయటకు వచ్చాయని చెప్పారు. ఇవాళ తెలంగాణ భవన్లో సబితా ఇంద్రారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రక్షక భటులే న్యాయం కావాలని రోడ్డు ఎక్కడం బాధాకరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అనుకుంటే బెటాలియన్లో కానిస్టేబుల్ సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు రోడ్డుపైకి వచ్చి మాకు న్యాయం జరగాలి అనేది మాట్లాడుతూ వాళ్ళ ఆవేదనను వెలగక్కుతున్న సందర్భంలో నల్గొండలో, వరంగల్లో, సిరిసిల్లలో, డిచ్పల్లిలో, చివరికి నిన్న సెక్రటరియట్ వరకు కూడా వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల ఆవేదనను వెలగక్కుతున్న సందర్భంలో 4 రోజులు 5 రోజులైనా కూడా ఇటు ప్రభుత్వం నుండి కానీ అటు డిపార్ట్మెంట్ నుండి కానీ స్పందన లేకుండా వాళ్ళు రోడ్డెక్కి మాట్లాడుతున్నదంతా అరణ్యలో రోదనలాగానే కనిపించింది. చిన్న పిల్లల్ని వేసుకొని రోడ్డుపైకి వచ్చి వాళ్ళు బాధపడుతూ ఏడుస్తూ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన విధానం చూస్తూ ఉంటే మామూలుగా టీవీలలో చూస్తున్న మాకందరికి కూడా బాధ అనిపించింది. కానీ ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వం స్పందిస్తుంది, స్పందించాల్సిన వాళ్ళు స్పందిస్తారని వెయిట్ చేస్తున్నాం. కానీ నిన్న చివరికి సెక్రటరియట్ వరకు వచ్చి కూడా మొన్నైతే ఐ థింక్ నల్గొండ అనుకుంటాను, నల్గొండ బెటాలియన్లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు రోడ్డు మీదకి వస్తే వాళ్ళ భార్యలు ధర్నా చేశారని చెప్పి నెక్స్ట్ డే వాళ్ళ భర్తల్ని సస్పెండ్ చేసిన వైన్యాన్ని చూసినాం. కానీ కనీసం పిలిచి మాట్లాడదాము బాధ ఏంటి అనే ఆలోచన ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ లేని పరిస్థితి. నేను అనుకుంటాను మన దగ్గర రాష్ట్రంలో మొదటిసారి, అది ఉమ్మడి రాష్ట్రమైనా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమైనా మొట్టమొదటిసారి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు రోడ్ ఎక్కిన విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఒక రకంగా పోలీసు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ మీదనే పోలీసులు దౌర్జన్యం చేసే పరిస్థితి వచ్చింది. ఇది ప్రజాపాలన అనుకుంటా ఉన్నాను. ఇక్కడ కొన్ని చూపిస్తే మీకు నిజంగా బాధ అనిపిస్తుంది. నిన్న బాధపడుతూ మంచినీళ్ళు తాగుతూ ఆవేదన ఎంత సొలిసిపోయిన పోలీస్ కుటుంబ సభ్యులను చూస్తున్నాం. చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చి వాళ్ళు ఏడుస్తుంటే కూడా అటు తల్లి ఏడుస్తుంది, ఇటు పిల్లలు ఏడుస్తున్న సందర్భం. టీడీపీ చేసే కుట్రలో షర్మిల పావుగా మారిందని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి పేర్ని నానితో కలిసి వైవి సుబ్బారెడ్డి తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ బెయిలు రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయని అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఎన్సీఎల్టీలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో కేసు వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దాన్ని పచ్చ మీడియా వాళ్ళు తల్లిని చెల్లిని కేసు పెట్టారు అనే దుష్ప్రచారం చేసే కార్యక్రమం రావటానికి కారణం ఏంటి? సరస్వతి సిమెంట్ ఇండస్ట్రీస్లో ఉన్న షేర్స్ ఈడీ అటాచ్మెంట్లో ఉండగా, దట్టు హైకోర్టులో సరస్వతి సిమెంట్స్ విషయం కూడా హైకోర్టులో పెండింగ్ ఉంది. షేర్ ట్రాన్స్ఫర్ విషయం హైకోర్టులో క్లియర్గా చెప్పడం జరిగింది, స్టేటస్ కో మెయింటైన్ చేయండి అని. అయినా సరే ఈడీ అటాచ్డ్ ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని తెలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మిగతా కుటుంబ సభ్యులకు కానీ తెలియకుండానే షేర్లు విజయమ్మ గారి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. దానివల్ల జరగబోయే పరిణామాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిపై ఈ కేసులు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోవటానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఆ రోజుల్లో అక్రమ కుట్రపూరితంగా కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపిస్తే, ఆ కేసుల్లో భాగంగా ఈడీ విచారణలో భాగంగా ప్రాపర్టీస్ని అటాచ్ చేస్తే, అటాచ్డ్ చేసిన ప్రాపర్టీస్ ఉన్న షేర్స్ ట్రాన్స్ఫర్ చేయకూడదు అని హైకోర్టులో స్టేటస్గా ఉన్నా కూడా మీరు ట్రాన్స్ఫర్ చేశారు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుట్రలో మనం కూడా భాగమయ్యే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పరిస్థితి నుంచి కాపాడుకోవటం కోసమే, వాస్తవాలు తెలియజేయటం కోసమే నేషనల్ ఎన్సీఎల్టీలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో కేసు ఫైల్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు దుష్ప్రచారం చేసే విధంగా తల్లిని చెల్లిని ఒకే పోలీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు ఆందోళనకు దిగారు.
వరంగల్ జిల్లాలోని మోమునూరులో 4వ బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆందోళన చేపట్టారు. మోమునూరు బెటాలియన్ కమాండెంట్ ఆఫీస్ వద్ద బైఠాయించి నిరసనకు దిగారు. నల్గొండ గ్రామీణ ఎస్ఐ సైదాబాబుకు నిరసన సెగ తగిలింది. ఎస్ఐ గోబ్యాక్ అంటూ 12వ బెటాలియన్ కానిస్టేబుళ్లు నినాదాలు చేశారు. పోలీసుల కుటుంబ సభ్యులపై సైదాబాబు దురుసుగా ప్రవర్తించారని నిరసనకు దిగారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. సాగర్ రోడ్డుపై ధర్నా చేపట్టారు. ధనదాహంతో కుటుంబ వ్యవస్థను అవమానపరిచి తల్లి చెల్లిని వీధికి లాగిన దుర్మార్గుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం కర్నూలులో టీడీపీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ, కన్నతల్లి రక్తం పంచుకొని పుట్టిన చెల్లిపై ఎవరైనా కేసు పెడతారా? నిన్ను భగవంతుడు కూడా క్షమించడు అని విమర్శించారు. రాష్ట్రంలో ఉండటానికి జగన్ అనర్హుడని అన్నారు. తల్లి మీద కేసు ఎవడన్నా వేస్తాడా? 9 మాసాలు నిన్ను కని పెంచినటువంటి తల్లి నీకు ఇన్ని సంవత్సరాలు ఆ అమ్మ అన్నం పెట్టి సాకింది దుర్మార్గుడా. నీవు తల్లి మీద కేసు వేస్తావే? సొంత రక్తం పంచుకున్న చెల్లెల మీద కేసు వేస్తారు ఎవడైనా? ఆశ్చితగాదు అన్నో ఉంటాయి, ఏమున్నా చేసినా ఇంట్లో కూర్చొని పెద్దలు పెట్టుకొని మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకుంటారు ఎవడైనా సరే. ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి 5 ఏళ్ళు చేశావు, ఎన్నో సంవత్సరాలు ప్రతిపక్ష హోదాలో కూడా పనిచేశావు. రాజకీయంలో ఉండినటువంటి నీవు 10 మందికి మహిళలకు మేలు చేయనటువంటి వ్యక్తి ఎవడో ఉంటాడు. కానీ సొంత తల్లికే మోసం చేసి తల్లి మీదనే కేసు పెట్టినటువంటి దుర్మార్గుడవు నీవు. చెల్లెలు కోర్టుకు తీర్చినటువంటి దుర్మార్గుడవు. నీ ఎంత నీచుడో ఎంత దుర్మార్గుడివో ప్రజలంతా చీకొడుతున్నాడు. ఇంత దుర్మార్గం ఎక్కడి నుంచి వచ్చింది అంటే తల్లి మీద కూడా వేస్తావా కేసు? సిగ్గులేత నీకు? అసలు మానవత్వం ఉందా నీకు? అసలు మనిషివేను? అసలు నిన్ను మీ పార్టీలో ఇవాళ ఈ రోజు వరకు తల్లి మీద కేసు చెల్లెల మీద కేసు వేసే ఎట్ట ఉంటారు దరిద్రులు మీ పార్టీలో. నిన్ను నిలదీయలేకుంటారు మీ పార్టీలో. ఇవాళ మేము అడుగుతున్నాం, ఏ పార్టీ అయినా సరే మాకు సంబంధం కాదు, తల్లి మీద కేసు వేసేటటువంటి దుర్మార్గుని భగవంతుడు క్షమించాడు. ఇవాళ నీ మీద ఈడీ అటాచ్మెంట్ కేసు 44,000 కోట్ల మంది కేసు నీకు నీ మీద. అది జవాబు చెప్పు ముందు. 16 నెలలు జైల్లో కూర్చుండవు దొంగవు నువ్వు, తుక్లగాడి నువ్వు చాతగాడి దద్దమ్మవు నువ్వు. అసలు ఈ రాష్ట్రంలో పుట్టడమే సిడి. ఈ రాష్ట్రానికి ఇటువంటి దరిద్రుడు ఈ రాష్ట్రంలో పుట్టి రాష్ట్రానికి తల్లి మీద కేసు పడిన దరిద్రుడు, ఇంతకన్నా నీచుడు ఎవడు లేడని చెప్తున్నారు. అందుకనే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ గురించి చెప్తున్నాను, దయచేసి వినండి. తల్లి మీద కేసు పెట్టి చెల్లెల మీద కేసు పడిన దుర్మార్గుడు మీ నాయకుడు. ఆ నాయకత్వం మీద సిగ్గులేని మీరెట్ట పనిచేస్తున్నారు? పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ గ్రీవియన్స్ డే శుక్రవారం నిర్వహించారు. నంద్యాల జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లు, ఆయా విభాగాలలో విధులు నిర్వహిస్తున్న 13 మంది పోలీసు సిబ్బంది వారి మ్యూచువల్ ట్రాన్స్ఫర్, మెడికల్, గ్రౌండ్స్ రిక్వెస్ట్ బదిలీల గురించి జిల్లా ఎస్పీకి స్వయంగా విన్నవించుకున్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పనిచేయటం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాలి కొండబాబు పేర్కొన్నారు. శనివారం కాకినాడలో 6-30 డివిజన్లలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 30వ వార్డు ఇన్ఛార్జ్ బుచ్చు శేఖర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నుంచి తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వానికి ₹1,00,000 కట్టి గ్రంథి బాబ్జీ స్వీకరించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర కార్యాలయంలో ఈరోజు ప్రారంభించారు. ఈరోజు కాకినాడలో మేము కూడా ప్రారంభించుకున్నాం. 6వ వార్డు 37 డివిజన్ ఈరోజు ప్రారంభించాం. మీ అందరికీ తెలుసు, ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. రాజకీయ పార్టీలు పెట్టినప్పుడు కొన్ని సిద్ధాంతాలతో పెడతారు. సిద్ధాంతంతో పెట్టినప్పుడు పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని పార్టీలు ఆ సిద్ధాంతాలు పాటిస్తూ ఉంటాయి, కొన్ని పార్టీలు పాటించకపోవడం కూడా చూసాం. అధికారం ఉంటే ఒకలా పనిచేస్తారు, అధికారం లేకపోతే ఒకలా పనిచేస్తారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పనిచేసేది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒకటని గర్వంగా చెప్తున్నాను. ఈ రోజున తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు చేస్తున్నాం, అధికారం లేనప్పుడు కూడా ఇదే విధంగా చేసాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది అన్ని పార్టీల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తాయి. కానీ తెలుగుదేశం పార్టీ కష్టపడ్డ నాయకులు కార్యకర్తల సంక్షేమం కోసం ఏదైతే ఉందో కార్యకర్తల సంక్షేమం కోసం ఎవరైనా చనిపోతే ఇందులో 5 లక్షలు. ఈ దీపావళి నుండి కూటమి ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేయనున్నారని, దీన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు కోరారు. శనివారం ఏలూరు పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువలో ఉండాలని సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నారని ఆయన తెలిపారు. అందులో భాగంగానే ఈ దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయనున్నారని అన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను మనం చూసినట్లయితే జనసేన పార్టీ ఆవిర్భావ దగ్గర నుంచి పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారికి కొన్ని ఆలోచనలు అయితే ఈ రాష్ట్ర ప్రజానీక్యం మీద ప్రత్యేకంగా మహిళల పట్ల ఉంది. దాంట్లో భాగంగానే జనసేన పార్టీ ఎజెండానే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమతం. వారి యొక్క ఎజెండాలోనే ఫస్ట్ మరి సంవత్సరానికి 4 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలనేది, గ్యాస్ బండ్లు ఇవ్వాలనేది ఉచితంగా అనేది ఆయన నినాదం. దాన్నే కూటమి ప్రభుత్వంలో ఒక ప్రణాళికగా మరి ఏదైతే ఎలక్షన్ హామీలో భాగంగా మరి 3 సంవత్సరానికి 3 గ్యాస్ కలెక్షన్ సిలిండర్స్ ఫ్రీగా ఇవ్వాలనేది మరి కూటమి ప్రభుత్వంలో తీసుకురావటం. అదేవిధంగా వారు రైతులకు కూడా చిన్నకారు రైతులకు కూడా పెన్షన్ ఇవ్వాలనేటువంటిది ఉంది. అది కూడా త్వరలో ఇంప్లిమెంటేషన్ కావచ్చు. ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు, విజన్, ఆశయం రెండూ కూడుకొని బీజేపీ యొక్క సహకారంతో ఈ రోజున మరి 4 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం మరి ఒకటొకటిగా సంక్షేమ కార్యక్రమాలని అటు అభివృద్ధిని రెండు కళ్ళుగా చూసుకుంటూ ఈ రోజున ప్రజలకి అందిస్తున్నటువంటి పరిస్థితిలో దీపావళి కానుకగా ఏదైతే వైట్ రేషన్ ధాన్యానికి మద్దతు ధర పెంచాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం భీమడోలు మండలంలో పూల్ల, కూరెళ్లగూడెం, భీమడోలు ఇంకా పలు గ్రామాల్లో పర్యటించి ఈ నెల 29న కైకారంలో ధాన్యం మద్దతు ధర కొనుగోలు సమస్యలపై జరుగుతున్న రైతు సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ రైతులకు, కార్మికులకు కరపత్రాలను పంచి ఆహ్వానించారు. ఈ నెల 29వ తారీఖున ఉంగుటూరు మండలం కైకరంలో తూర్పు వీధి రామాలయం వద్ద ధాన్యం మద్దతు ధర కొనుగోలు సమస్యల మీద జిల్లా స్థాయి రైతు సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జిల్లా స్థాయి రైతు సదస్సులో రైతులు, కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ వాళ్ళ భీమడోలు మండలంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం.
కురెళ్ళగూడు, అంబర్పేట, అట్లాగే వేముడోలు, పాతూరు, గుండుగోలు ఈ గ్రామాల్లో కూడా ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి అన్ని గ్రామాల నుంచి కూడా 29వ తారీఖున జరుగుతున్న రైతు సదస్సుకి రైతులందరూ కూడా రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ ధాన్యం మద్దతు ధర పెంచాలని చెప్పేసి రైతులందరూ కూడా కోరుతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ధరనే రాష్ట్రంలో అమలు చేయడం వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం కలగట్లేదు. అంటే రైతు ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడం వల్ల రైతు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధర రైతుకి ఏమాత్రం కూడా గిట్టుబాటు కాని పరిస్థితుల్లో ఉంది. మరి ఒకవైపు దేశంలో కేరళ ప్రభుత్వం ఏమో క్వింటా ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధర మీద 900 రూపాయలు అదనంగా ఇచ్చి కొనుగోలు చేస్తూ ఉంది. అట్లాగే తెలంగాణ కూడా 500 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉన్నది. మరి ఆంధ్రాలో ఒక్క పైసా కూడా అదనంగా బోనస్ ఇవ్వడం లేదు. కాబట్టి కనీసం 500 రూపాయలు క్వింటాకి బోనస్ ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులు కోరుతా ఉన్నారు. అదేవిధంగా కొనుగోలు సందర్భంగా చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. మరి ఈ సమస్యలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి మొన్న కూడా అధికారులు ప్రకటిస్తుంది ఏంటంటే రైతు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.